హాయ్ హలో నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చదివాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆ ఆర్టికల్ మీకు చదివి వినిపిస్తున్నా. ఈ ఆర్టికల్ మొత్తం చదివిన తర్వాత నాకు పెద్దగా వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారనేది నాకు పెద్దగా అర్థం కాలేదు. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బట్ దీని టైటిల్ ఏంటంటే కాశీలో మాంసాహార నిషేధం హిందుత్వమా అని పెట్టారు. కాశీలో మాంసాహార నిషేధం హిందుత్వమా. ఆ టైటిల్ చూస్తే అంటే మాంసాహారానికి హిందుత్వానికి సంబంధం ఏంటి అని వాళ్ళు చెప్తారు అనుకున్నాం. కానీ యాక్చువల్గా వాళ్ళు అది చెప్పలే. ఇదంతా కూడా క్రిస్టియన్స్ వల్ల జరిగిందని ఏదో రాసుకుంటూ వచ్చాడు. నాకు అసలు మీరే వినండి ఏం రాశాడో చెబుతున్నా. సత్యం ఒకటే, జ్ఞానులు ఆ సత్యాన్ని బహువిధాలుగా వ్యాఖ్యానిస్తారని ఏకం సత్ విప్రా బహుత వదంతి వేదం చెబుతుంది. భగవద్గీత ప్రకారం మనం దైవాన్ని ఏ రూపంలో ఏ విధంగా ఏ రీతిలో పూజించినా దైవం ఆ రూపంలోనే ఆ విధంగానే కరుణిస్తుంది. ఓకే, ఈ తత్వమే మన బహుదేవతారాధనకు మూలం. అంటే అతను ఏమంటాడంటే రకరకాల దేవుడిని రకరకాల రూపాల్లో పూజిస్తారు కాబట్టి మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారని ఒక సింపుల్గా తెలుగులో. ఈ తత్వమే మన బహుదేవతారాధనకు మూలం. బహుళ దేవతలను పూజించడం అనేది ఒకే దేవుడు అనే సత్యానికి విరుద్ధం కాదు. ఇంతమంది దేవుళ్ళని పూజిస్తున్నారు కదా అని దేవుడు ఒక్కడే అనే దానికి విరుద్ధమేం కాదు అనేది వీళ్ళ రాసిన ఆర్టికల్ అనమాట. ఓకే, ఎప్పుడైతే దైవ బహుళత్వం సిద్ధించిందో అప్పుడే ఆచార బహుళత్వం కూడా మొదలైంది. ఎప్పుడైతే రకరకాల దేవుళ్ళు పుట్టుకొచ్చారో ఆ దేవుళ్ళని బట్టే రకరకాల ఆచారాలు, ఒక్కొక్క దేవునికి ఒక ఆచారం అని వచ్చింది. దేవతలను కూడా సాత్విక, రాజస, తామస దేవతలుగా విభజించారు. అంటే ఏంటో మరి అర్థం. వారి వారి గుణాలను బట్టి అలాగే వర్ణాన్ని బట్టి ఆచార వ్యవహార వైవిధ్యం మొదలైంది. దీని నుంచే ఆగమ తంత్రశాస్త్రాలనే భేదం వచ్చింది. ఆగమం కొంత వైదికాన్ని అనుసరిస్తే తత్వశాస్త్రం అవైదికం. ఆగమశాస్త్రం ప్రకారం పూజించే దేవతలకు శాకాహారం, తంత్రశాస్త్రం ప్రకారం పూజించే దేవతలకు మద్య మాంసాలు నైవేద్యంగా పెడతారు. వైదికం ఆగమశాస్త్రాల ప్రకారం ఏవి నిషిద్ధమోలో తాంత్రికులకి అవి పవిత్రమైనవి. అంటే ఈయన ఏం రాసుకుంటూ వచ్చాడంటే ఆగమశాస్త్రం కానిది రెండు ఉన్నాయి శాస్త్రాలు. ఆగమశాస్త్రంలో నాన్ వెజిటేరియన్ వాడరు, వెజిటేరియన్ మాత్రమే వాడతారు. కానీ ఆగమశాస్త్రం పాటించినటువంటి సిద్ధాంతాల్లో వీళ్ళు ఏదైతే నిషేధం అనుకుంటారో దాన్నే పవిత్రంగా భావిస్తారంటే నాన్ వెజ్ జంతు హింస చేయకూడదు అనేది బ్రాహ్మణులు. ఆగమశాస్త్రం అంటే వేదాలను బట్టి వచ్చేది ఆగమశాస్త్రం. లైక్ బ్రాహ్మిన్స్ పూజించేదాన్ని ఆగమశాస్త్రం అంటారు. ఆగమశాస్త్రం ప్రకారం నాన్ వెజ్ ఇవన్నీ వాడరు. బట్ కొన్ని కొన్ని గుడుల్లో బలిస్తారు కదా, కొన్ని జంతు బలిస్తారు కదా, పొటేలు నరకడం అట్లాంటివి చేస్తుంటారు, మాంసం చేస్తూ ఉంటారు. సో అవి ఆగమశాస్త్రాలు కాదు అనేది చెప్పడానికి ట్రై చేశాడు. ఓకే, అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో తాంత్రిక పూజా విధానం జంతు బలులు కొనసాగుతున్నాయి. ఓకే, అలాగే కాశీ వారణాసిలో కాలభైరవ పూజ కూడా తాంత్రిక పద్ధతిలోనే కొనసాగుతూ వచ్చింది. వారణాసిలో ఏదో ఒక తాంత్రిక పూజ ఏదో ఉందట, అక్కడ కాలభైరవ పూజ ఏదో ఉందట, అక్కడ తాంత్రిక పూజ అంటే అక్కడ పొట్టేళ్ళు బలిస్తారని చెప్పడం మొదలెట్టాడు. ఇప్పటికీ కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా పెట్టడం ప్రసిద్ధి. కాలక్రమంలో అక్కడ మాంస నైవేద్యం నిలిపివేశారని వినికిడి. అక్కడ కూడా స్లోగా మాంసాహారాన్ని నిషేధించుకుంటూ వచ్చారట వారణాసిలో అనేది ఇతని యొక్క ఆర్టికల్. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారణాసిలోని మాంసం చేపల దుకాణాలను పూర్తిగా నగర శివార్లకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ వారణాసిలో చేపలు మాంసం అనేది వారణాసి బయట అవుట్స్కట్లో అమ్ముకోండి, ఇక్కడ అమ్మటానికి లేదు వారణాసి నగరంలో అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ రూల్ పెట్టారట వారణాసిలో. ఈ నిర్ణయం వెనక కేవలం ఆధ్యాత్మిక మాత్రమే కాకుండా ఆర్థిక పర్యవసానాలు కూడా ఉన్నాయని, చిల్లర కొట్టు మాంసం వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని,
దీనివల్ల ఆన్లైన్ మాంసం డెలివరీ వ్యాపారాలు పుంజుకుంటున్నాయని ఆర్థిక విశ్లేషకులు వాదిస్తున్నారు. అంటే తీసుకెళ్ళి అవుట్స్కట్లో వేశారు మాంసాహాన్ని, చేపల్ని మాంసాహాన్ని అవుట్స్కట్లో వేశారు వారణాసిలో. వాళ్ళందరూ ఏది ఇక్కడ టౌన్లో కాలనీకి ఒక మటన్ షాపు, చేపల షాప్ పెట్టుకుంటే వాళ్ళు చుట్టుపక్కల వచ్చి కొనుక్కొని పోయేవాళ్ళు. ఇప్పుడు మీరు అవుట్స్కట్కి వేయటం వల్ల వీళ్ళందరూ అవుట్స్కట్కి వెళ్ళి కొనుక్కోవటం ఎందుకని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు. ఈ విధంగా ఆన్లైన్ కంపెనీలు బాగుపడతాయి, కానీ చిన్న చిన్న వ్యాపారులు నష్టపోతారని ఇతను రాయటం ఓకే అని ఆర్థిక నిపుణులు అంటున్నారు అనేది ఇతని ఉద్దేశం. ఓకే, సంప్రదాయం ఎప్పుడు కేవలం సంప్రదాయంగానే మిగలదు, ఒక ఆర్థిక కోణం కూడా ఉంటుంది. ప్రతి ట్రెడిషన్లో కూడా ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది అని ఇతను రాశాడు. ఈ మాంసం నిషేధానికి అధికారులు చెప్తున్న ప్రధాన కారణం పరిశుభ్రత. అక్కడ వారణాసిలో ఎందుకు మాంసాన్ని, చేపల్ని మీరు ఎందుకు నిషేధించారు అంటే అధికారులు చెప్తున్నారట నీట్గా ఉండాలని. ఎందుకంటే ఇది వారణాసి అనేది కొద్ది గ్లోబల్గా పెరుగుతుంది, గ్లోబల్ ఆధ్యాత్మిక సెంటర్గా మారుతుంది. కాబట్టి అక్కడ ఈ చేపలు, మటను, మాంసం ఇదంతా కూడా మేబీ స్మెల్ వచ్చేదన్నా ఏదో మరి పరిశుభ్రత, నీట్నెస్ కోసం తరలించేమన్నారట అధికారులు. అలాగైతే దేశంలో ఎక్కువగా మాంసం వినియోగం, అమ్మకాలు జరిగేవి దక్షిణాది రాష్ట్రాలు. ఉత్తరాది కంటే, కాశీ కంటే ఎంతో పరిశుభ్రంగా ఉంటాయని బీబీసీ తెలుగు ఎడిటర్ జిఎస్ రామ్మోహన్ ప్రశ్నించారు. కాబట్టి అక్కడ విషయం కేవలం పరిశుభ్రత మాత్రం, దాని వెనక ఉన్న ఈయనెవరో తెలుగు బీబీసీ న్యూస్ జీవి రామ్మోహన్ అన్నారట. అంటే మాంసం అమ్మితేనే పట్టణాలు చెడిపోయే పని అయితే ఎక్కువగా మాంసం తినేది సౌత్ ఇండియా వాళ్ళు. సౌత్ ఇండియాలో పట్టణాలు చాలా నీట్గా ఉంటాయి మాంసం తిన్నా కూడా. ఈ నార్త్ ఇండియాలో మీరు ఎక్కువగా మాంసం తింటారు కదా, వెజిటేరియన్స్ కదా ఎక్కువ నార్త్లో, మరి మీవే దరిద్రంగా ఉంటాయి నగరాలని ఈయన అన్నాడని అతని ఉద్దేశం. ఇక్కడి నుంచి ఇంతవరకు అంత మాట్లాడారు, ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇక్కడి నుంచి ఈ క్రైస్తవ, బౌద్ధులు, జైన మతాల్లోకి వచ్చాడు, ఎందుకో తెలియదు ఈ ఆతరు. ఈయన వీళ్ళని గురించి మాట్లాడి ముఖ్యంగా క్రైస్తవ, జైన, బౌద్ధాల ప్రభావం వల్ల శాకాహారవాదం తీవ్రంగా విజృంభించింది. ఇది నాకు అర్థం కాల. క్రైస్తవులు, జైనులు, బౌద్ధుల ప్రభావం వల్ల శాకాహారవాదం తీవ్రంగా విజృంభించిందంట. క్రైస్తవులు ఎందుకు కలిపి క్రిస్టియన్స్ నాన్ వెజిటేరియన్స్ కదా. అందుకే నేను ఈ ఆర్టికల్ అది చదవడానికి కారణం ఏంటంటే ఇతని ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు. క్రైస్తవులు, జైనులు, బౌద్ధుల వల్ల వెజిటేరియనిజం బాగా పెరిగింది అని చెప్తున్నాడు. సరే, జైనులు, బౌద్ధులు అంటే ఏమో, క్రిస్టియన్స్ నాన్ వెజిటేరియన్స్ కదా, శాకాహారం తీవ్రంగా విజృంభించడం ఏంటి అనేది అర్థం కాలేదు ఇతని ఆర్టికల్. అదే నాకు అర్థం కాలేదు, అక్కడి నుంచి మొదలెట్టాను నేను. అదే ఏకైక హిందూ మతం ధర్మం అన్నట్టుగా నేడు ప్రచారంలోకి వచ్చింది. ఓకే, మరి ఆగమ శాస్త్రం హిందూ మతంలో భాగమైతే తంత్రశాస్త్రం హిందూ మతం కాదా? తంత్రశాస్త్రం హిందూ మతం కాదా? కామాఖ్య, కాలభైరవ హిందూ మతంలోని వారు కారా? అది ఓకే, ఆగమ శాస్త్రాలే హిందూ మతం అయితే మరి వీళ్ళందరూ ఎవరు హిందువులు కాదా అని ఇతని ఉద్దేశం. భారతీయ పూజా విధానాలు బహుళత్వం పట్ల పాశ్చాత్యులు, క్రైస్తవ మిషనరీలు తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించాయి. అవునా? భారతీయ పూజా విధానాలు బహుళత్వం పట్ల పాశ్చాత్యులు, క్రైస్తవ మిషనరీలు తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించాయి. ఇక్కడే తప్పు రాశాడు ఇతను. మతాన్ని వ్యతిరేకించలేదండి. ఎందుకంటే నేను పేర్లు రాశాడు. నేను విలియం కేరీ, ఎంఆర్ రోషన్ బుష్ క్లౌ, హెన్రీ వైట్ హెడ్, జోసెఫ్ ముల్లెన్స్, జాన్ మోరిసన్ వంటి పాశ్చాత్య క్రైస్తవ మిషనరీలు ఇక్కడ స్థానిక అమ్మదేవతల శక్తి పూజలను, జానపద జంతు బలులను అనాగరికమైన ముద్ర వేస్తూ ఇవి అసలైన ఉన్నతమైన ఆర్య హిందూ మతంలో భాగం కాదంటూ వాటి నిషేధం కోసం ప్రచారం చేశాయి. మన ఆలోచన, విశ్వాసాలపై పాశ్చాత్య క్రైస్తవ వలసవాదుల ప్రభావాలు బలంగా ఉన్నాయి. చూడండి వీళ్ళు ఎలా రాశారు. ఇప్పుడు విలియం కేరీ అనే వ్యక్తి జంతు బలిని వ్యతిరేకించాల, మానవ బలిని, హ్యూమన్ సాక్రిఫైస్ని వ్యతిరేకించాడంటే సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి మంటల్ని వేస్తున్నారని, మనుషులు చంపడం ఏందిరా భర్త చనిపోతే అని వ్యతిరేకించి ఆ విధవరాల మహిళలను తీసుకెళ్ళి రెండో పెళ్లి చేశాడు విలియం కేరీ, ఓ క్రిస్టియన్ మిషనరీ. అతను వ్యతిరేకించింది జంతు బలులు కాదు, అతను వ్యతిరేకించింది ఇది ఏమంటారు హ్యూమన్ సాక్రిఫైస్. మోర్ ఓవర్ ఇతను ఏమని రాసినాడు, ఇది చూడండి,
ఈ జంతు బలులు అంటే అమ్మవారి పూజలు, జంతు బలులు ఇవన్నీ కూడా ఉన్నతమైన ఆర్య హిందూ మతంలో భాగం కాదని వాటిని నిషేధించాలని విలియం కేరీ కోరాడు. ఓకే, అంటే వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నాను చెప్తా. విలియం కేరీ అనే వ్యక్తి క్రిస్టియన్, అతను ఆర్యమత హిందూ భాగం కోసం అతను ఎందుకు మాట్లాడతాడు? క్రిస్టియన్ మిషనరీ. అతనేమి వ్యతిరేకించాడంటే విలియం కేరీ అనే వ్యక్తి, ఇదిగోండి మూఢనమ్మకాలు తప్పు, అంటే భర్త చనిపోతే భార్యను కూడా భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి చంపేయటం, ఆడపిల్లలు చదువుకోకూడదు అంటాం, ఇవన్నీ తప్పు. ఆడపిల్లలకు కూడా చదువు చెప్పాలి, భర్త చనిపోతే ఇంకో పెళ్లి చేయాలి ఆమె చంపేయటం ఏంటి అని ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాడు తప్ప హిందూ మతం జూలికి రాలా విలియం కేరీ. ఇతను ఏమని రాస్తున్నాడంటే ఈ చిన్న చిన్న దేవతలు ఉన్నారు కదా, ఏ దేవతలు, కుల దేవతలు, అమ్మవారి దేవతలు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు నశించడానికి కారణం విలియం కేరీ అట. ఎందుకు? విలియం కేరీ ఆర్య హిందూయిజాన్ని సపోర్ట్ చేశాడు, ఆర్య హిందూ మతంలో భాగం కాదు ఈ లోకల్ కులదేవతలు, అందుకని చంపేయమన్నాడు అన్నట్టుగా రాశాడు ఇతను. అర్థమైందా? చూడండి ఎలా ట్విస్ట్ చేశాడు దాన్ని. అలాగే బౌద్ధ జైన ధర్మాలను పునరుద్ధరించడంలో భాగంగా అహింసావాదం తీవ్ర స్థాయికి చేరింది. బౌద్ధము జైను ధర్మాలను పునరుద్ధరించడంలో అహింసావాదం తీవ్ర స్థాయికి పోయిందా? బుద్ధిస్టులు అహింసావాదులా? సరే, కరెక్ట్, అహింసావాదం తీవ్ర స్థాయి, కరెక్ట్, ఓకే. ఆర్య సమాజం ప్రభావం, అలాగే బౌద్ధ జైన తత్వాల పట్ల ఆకర్షితులైన దళితవాది ఆది హిందూ అని పేరు పెట్టుకున్న భాగ్యరెడ్డి వర్మ వంటి వారు కూడా అమ్మదేవతల జంతు బలులను నిషేధించాలని ఉద్యమించారు. ఒకే విధమైన ఆచారం, ఆహారం, ఒకే దేవుడు, గ్రంథం అనే ఆలోచనల ద్వారా క్రైస్తవాన్ని అనుకరిస్తూ ఆర్య సమాజం హిందుత్వంకు మూలంగా మారింది. చూడండి, క్రైస్తవ సమాజాన్ని ఆచరిస్తుంటే క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఆర్య సమాజం హిందుత్వానికి మూలంగా మారిందా? అక్కడే తేడా కొట్టింది. ఓకే, వీళ్ళు క్రిస్టియన్స్ ఎందుకు ఫాలో అవుతారు? క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తారు కదా ఆర్య సమాజం. వీళ్ళు ఆర్య సమాజం అనేది క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఈ కులదేవతలను చంపేశారని చెప్పి రాశాడు ఇతను. ఓకే, అంతేగాని వ్యాపార వర్గాల్లో జైన మతస్థులు అధికంగా ఉండటం వల్ల కూడా హిందూ సమాజంపై ఆహార నియమాలపై జైనం ప్రభావం చూపింది. కాశీలో మాంసాన్ని మాత్రమే నిషేధించి మద్యం వ్యాపారానికి అవకాశం ఇవ్వడం కూడా బౌద్ధ జైన క్రైస్తవ ప్రభావం వల్ల. బౌద్ధులు, క్రైస్తవులు, జైనుల వల్ల కాశీలో మాంసాహారాన్ని మాత్రమే తీసేసి ఏమంటారు మద్యం అమ్ముతున్నారు, దాని క్రైస్తవులు. ఏమంటే అసలు వారణాసిలో మాంసాహారానికి క్రైస్తవులకి బుద్ధులకి ఏమైనా సంబంధం ఉందా? వారణాసి అసలు అంటే ఈ యాత్రకి అక్కడ కాశీలో మాంసాహారాన్ని నిషేధిస్తున్నటువంటి హిందుత్వ సంఘాలను ప్రశ్నించే ధైర్యం లేదు ఇతనికి. వాళ్ళని అనలేక డైరెక్ట్గా ఇతను ఏమంటున్నాడు, క్రైస్తవులు, బుద్ధిస్టులు, జైనుల వల్ల వాళ్ళ యొక్క ఆచారాన్ని ఫాలో అవుతూ ఈ ఆర్య సమాజం వాళ్ళు ఇవన్నీ కూడా నిషేధిస్తున్నారంటూ రాసుకుంటూ వచ్చాడు ఇతను. మరి ఆర్యులు ఊరుకుంటారా? ఆర్యులు మేమే నెంబర్ 1, మేము గ్రేట్ అని చెప్తుంటే ఆర్యులు క్రిస్టియన్స్ కాపీ కొట్టారంటే ఊరుకుంటారు వాళ్ళు? ఎవరు మరి ఎవరు? ఆతర పేరు కూడా రాశాడు, చూద్దాం. నిజానికి కాశీలో తాంత్రిక పద్ధతుల ప్రకారం ఎక్కువ అఘోరాలు, కాపాలికలు, కానీ ఇప్పుడు ఈ జైన క్రైస్తవ పద్ధతుల చట్టంలో కాశీని కూడా ఏకరూప బ్రాహ్మణీకరణ చేయాలనే దృష్టి పెరిగింది. ఇక్కడ మేబీ ఇక్కడ ఒక ఐడియాలజీని పట్టుకొచ్చాడు. క్రిస్టియన్స్ మొత్తానికి ఒకటే దేవుడు ఉన్నాడు కదా, ముస్లిమ్స్ మొత్తానికి ఒకటే దేవుడు ఉన్నాడు కదా, అలాగే ఈ దేశం మొత్తం కూడా ఒకే దేవుడితోటి బ్రాహ్మణీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నాడు. ఒకవేళ అది తీసుకుంటూ వచ్చాము, ఎందుకు ఇంతమంది దేవతలు ఉంటే ప్రాబ్లం అవుతుందని దేశవ్యాప్తంగా బ్రాహ్మణీకరణ అంటే ఇంకా దేశవ్యాప్తంగా ఒక రాముడిని మాత్రమే ప్రమోట్ చేస్తారు యేసుక్రీస్తులాగా. అది ఆ లైన్లో వెళ్తున్నారు వీళ్ళు, 100% ఆ లైన్లో వెళ్తున్నారు. బహుశా అది దృష్టిలో పెట్టుకుని రాసినట్టున్నాడు, క్రిస్టియన్స్ యొక్క ప్రభావం ఉంది వీళ్ళ మీదనే. నిజానికి కాశీలో నివసించే బెంగాలీ, ఒరిస్సా, మైథిలీ బ్రాహ్మణులు, కాశ్మీర్ పండితులు దశాబ్దాలుగా మాంసాహారులు. మైథిలీ బ్రాహ్మణులు, కాశ్మీర్ పండితులు, ఒరిస్సాలు బ్రాహ్మిన్స్, బెంగాలీలు బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ కూడా మాంసాహారులట. వారి కర్మకాండాలలో, పూజలలో మాంసం ఉంటుంది కాబట్టి అది కేవలం బ్రాహ్మణేతరుల సమస్య కాదు. ఇది కేవలం బ్రాహ్మణేతర సమస్య కాదు, చాలామంది బ్రాహ్మణులు మాంసం తింటారని రాశాడు ఇతను. ఈ చదువుతుంటే నాకే డిఫరెంట్గా అనిపించింది. ఓకే, చాలా డిఫరెంట్గా రాశాడు ఇతను. జర్నలిజం కథనాలు, స్థానిక బ్రాహ్మణ పండితులు ఇంటర్వ్యూలో శాక్తేయ బెంగాలీ బ్రాహ్మణులు ఇలా స్పష్టం చేస్తున్నారు.
దుర్గా పూజ, కాళీ పూజల సమయంలో అమ్మవారికి బలి ఇవ్వడం లేదా మాంసాన్ని, చేపలను, భోగులు సమర్పించడం మా శాక్తేయ సంప్రదాయం. దీన్ని నిషేధించడం మా మత స్వేచ్ఛను సంప్రదాయాన్ని హరించడమే. కొందరు పండితులు తాము నిత్యం చేపలు తింటామని, ఇది కాశీ విశ్వనాథుని అంగీకారంతోనే సంస్కృతి అని పేర్కొన్నారు. కొంతమంది పండితులు మేము రెగ్యులర్గా ఫిష్ తింటాము, అది మా మతాచారంలో భాగం అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇది హిందూ మతం పేరుతో జరుగుతున్న ఒక కొత్త నిర్వచనం. ఒక కార్పొరేట్ వ్యాపార ఆధిపత్యం చోటు చేసుకోవడానికి సూచన కనిపిస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ కోసం ఇదంతా చేస్తున్నారు. వారణాసిలో మొత్తాన్ని కూడా మాంసాహారం నిషేధించి అవుట్స్కట్కి పంపించడం వల్ల డిజిటల్ సేల్స్ పెరుగుతాయి. ఈ చిన్న చిన్న వ్యాపారులు మొత్తాన్ని చంపేస్తారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. క్రిస్టియన్స్ కుట్ర, బౌద్ధుల కృష్ణ, జైనుల కుట్ర. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వీళ్ళు ఆర్యన్ చేస్తున్నారని ఇతను కథనం. మరి ఎక్కడ పట్టుకొచ్చాడు ఈ థియరీ? ఓకే, ఆహారం అనేది కేవలం బతకడానికి, పుష్టికి, రుచి కోసం మాత్రమే మనిషి స్వీకరించేది కాదు. ఆహారం ఒక భావజాలం, ఒక మతం కాదు. మనుషులు ఆహారం తినరు, భావాలను తింటారు అంటూ తత్వయతి యాజి. ఓకే, తదన్నా తస్య దేవత అని రామాయణం. ఎవరు ఎటువంటి ఆహారం తింటారో వారి దేవతలకు కూడా అదే ఆహారాన్ని పరమప్రసాదంగా పెడతారు. అందుకే మాంసాహారి తన దైవానికి మాంసాన్ని నైవేద్యం పెడతాడు. శివభక్తులైన కన్నప్ప చేసింది అదే. అందుకే గుడులలో ఆగమ పూజా విధానంతో పాటు తాంత్రిక పూజా విధానం పక్కపక్కన వర్ధిల్లుతుంది. ఓకే, చాలా రాశాడు. సో అందుకే అంతేకాదు వైదిక యజ్ఞయాగాదాల్లో పశుబలి ప్రాచీన కాలం ఇంకెంత ఉందో అయిపోవచ్చింది. కాశీగా ఇలా అయితే సరే, మొత్తం చదవటం ఎందుకు, 16 నిమిషాలు అయింది. రాణి శివశంకర శర్మ, ది లాస్ట్ బ్రాహ్మిన్. ఇతని పేరు రాణి శివశంకర శర్మ అట, ది లాస్ట్ బ్రాహ్మిన్. సరే, మీకు ఒకటైతే అర్థమైంది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇతను వారణాసిలో మాంసాహారాన్ని నిషేధించి అవుట్స్కట్కి పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అది ఒకటి నాకు అర్థమైంది. దాన్ని డైరెక్ట్గా హిందువుల్ని ఏమనలేక అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళని ప్రశ్నించే ధైర్యం లేక ఇతను క్రిస్టియన్స్ యొక్క ప్రభావం పడింది, జైన్ల ప్రభావం పడింది అని చెప్తున్నాడు. నాకు అంతవరకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.